ఇప్పుడు నువ్వేమో సినిమాటోగ్రఫర్ మంత్రివా, నిన్ను మంత్రిని చేస్తే ఆ శాఖకు న్యాయం చేయకుండా ఇంకో శాఖలో నేను మంత్రిని అయితే ఆడ బాగు చేస్తా అంటే ఎట్లున్నది చెప్పు. నాకు అనవసరంగా ఈ మంత్రిత్వ శాఖ ఇచ్చిర్రు, నాకు గాని విద్యాశాఖ మంత్రి ఇచ్చుంటే నేను మొత్తం బాగా చేస్తా అంటే ఏమైందిరా కొడుక, ఎందుకు ఆడతలేవురా, మంచిగా ఆడతా అంటే వారా ఏడనాయన, నా గజ్జలన్నీ పాతగా ఉన్నాయి, కొత్త గజ్జలు ఇస్తే నేను చెంగును దుంకుతా అన్నట్టుంది. ఇక ఆడరాక పాత గజ్జలు అన్నట్టు ఇక గా శాఖలు ఇస్తే బాగా చేస్తా, గీ శాఖలు ఇస్తే నేను విద్యా సంస్థలు మూస్తా అంటే ఉన్న శాఖకు నువ్వేం చేసినావు చెప్పన్నా. కనీసము సినిమాటోగ్రఫీ మంత్రిగా నువ్వు ఉండి సినిమా టికెట్ల యొక్క రేట్లు పెరిగిన సంగతి కూడా నీకు తెలియదని నువ్వే ఓపెన్ గా చెప్పినావు. దాన్ని శాఖకు నువ్వు రిజైన్ చేసి ఆ మంత్రి పదవి నుంచి తొలగిపోయి కేవలం నల్లగొండ ఎమ్మెల్యేగా ఉండు, విద్యాశాఖ మంత్రి ఇచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు విద్యాశాఖకు న్యాయం చేసి. నాకేం తెలియదు, ఆ శాఖలో ఏం జరుగుతుందో నాకు తెలియదు అని చెప్తాడు. మొన్న ఏమన్నాడు, ఆడ ప్రెస్ మీట్ పెడితే సినిమా టికెట్ల రేట్ల సంగతి ఏంది సార్ అని అంటే, ఇంకా నేను చూడలేదు, నేను పోలే, అది నాకు తెలియదు అది అన్నాడు. ఏందన్నా నాకు అర్థం కాదు. కానీ ఇంట్లో ఏం జరుగుతుందో యజమానికి తెలియకపోతే ఇల్లు మంది పాలు అవుతుంది అన్న.